ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం ఇచ్చాపురం కేంద్రంగా పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రైతులకు అవసరమయ్యే పశువులు కవిటి మండలం గెర్రెలపాడు వద్ద ప్రసిద్ధిగాంచిన పలాస నుండి రైతులు పశువులను విక్రయించేందుకు వస్తూ ఉంటారు. కానీ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ దళారులు అధిక మొత్తంలో అధికారులకు ముడుపులు చెల్లించి వందలాది మూగజీవాలను కళేబరాలకు తరలిస్తున్నారు. ఒరిస్సా నుండి ఆంధ్రకు ప్రవేశించేందుకు పురుషోత్తమపురం చెక్పోస్టు దాటడం తప్పనిసరి. దీన్నే అదునుగా తీసుకున్న అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడి మూగజీవాల ప్రాణాలు తీస్తున్నారని, ఇలా కళేబరాలకు తరలించిన పశు మాంసంను కంటైనర్ల ద్వారా బయట దేశాలకు ఎగుమతి చేస్తున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గంజాయి, గుట్కా వంటి నిషేధిత మత్తు పదార్థాల రవాణా కూడా సాగుతూనే ఉందని, ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.